డాన్స్ మాస్టర్ 'కృష్ణ' ఇష్యూ. గత కొద్ది రోజులుగా చూస్తే నిజంగా ఆ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో వచ్చింది. చాలా చాలామంది కూడా దాని గురించి మాట్లాడుకున్న పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి శేఖర్? ఇది కూడా గచ్చిబౌలి పీస్‌లో పరిధిలో ఉన్న కేసా? లేకపోతే హ్మ్. మోకిలానా చూడాలి. హ్మ్. రెండిట్లో ఎక్కడో. బట్ కేస్ ఏంటంటే పోక్సో. జానీ మాస్టర్ మీద పెట్టినట్టు. అబ్బా! ఒక్కసారి పోక్సో పెట్టేస్తే బయట జనాల్లో ఎలా ఉంటదంటే, అసలు సాక్ష్యం, ఆధారం లేకపోతే ఏమీ ఏం అవసరం అక్కర్లా. లేదు. వీడి దరిద్రుడు, వీడి దరిద్రుడు, వీడు అలా చేశాడని ఉన్నా లేకపోయినా మనిషిని అలా చెప్తారు. లేదు అతను మంచివాడని చెప్పినా కూడా, అమ్మో! వీడెట్లాంటి వాడో, వీడిని సపోర్ట్ చేస్తున్నాడు హ్మ్. అనుకునే స్టేజ్‌లో మనం చూసే పరిస్థితి ఉంటుంది. హ్మ్. ఇక్కడ పోక్సోకి ఇది ఇప్పుడు సరే ఇంతకుముందు 498 ఏ హడావిడి సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టే అవును. సెక్షన్ అది. ఇప్పుడు అది దాని కూరలు బీకారు. హ్మ్. బట్ పోక్సోకి సంబంధించి ఏంటంటే సాక్ష్యం అక్కర్ల, ఏం అక్కర్ల. ఆ చిన్న పాప ఎవరైతే ఉంటారో ఈ అత్యాచారానికో అఘాయిత్యానికో గురైన మైనర్. ఆ మైనర్ బాలిక బాలుడు కూడా ఎవరైనా సరే వెళ్ళి వీళ్ళు నన్ను ఇలా చేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్పినా, లేకపోతే వీడికి ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళ టీచరో ఎవరో ఒకళ్ళు చెప్పినా హ్మ్. కేసు పెట్టేస్తారు. ఓకే. పెట్టేసి నేను రిమైండ్ కూడా చేసే అవకాశం ఉంది. రిమైండ్ చేసేసి ఇంకా తర్వాత అది నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంక నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నేను నిర్దోషిని బాబు, నేనేం చేయలేదు బాబు అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీకు ఒక విచిత్రమైన కోఇన్సిడెన్స్ చెప్తా. హ్మ్. మనందరికీ ఫస్ట్ పోక్సో అంటే చాలామందికి మీడియాలో ఉండే వాళ్ళకి టక్కుమని జర్నలిస్ట్ మిత్రులు గుర్తొచ్చేదే డిఏవి పబ్లిక్ స్కూల్ కేసు. అవును. అది పెద్ద ఆడెవడో డ్రైవర్ గాడు. చూసావా? చిన్నపిల్లని. అవును. చూసావా నువ్వు కూడా సరే, వాడు ఆ డ్రైవర్ గాడు వాడు ఒక కామాంధుడు హ్మ్. ఇదేనా అవును. అని మనం ఒక ఇది అనుకున్నా. సరే, కోర్టు కూడా కన్విక్ట్ చేసింది. హ్మ్. ఆ పిల్లల్ని, వాళ్ళు మరీ పసిపిల్లలు, ఎంత అవును. చిన్న పిల్ల మరీ దారుణం. హ్మ్. నేను అదే అంటున్నాను. నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత నువ్వేం మాట్లాడతావు నేను చూస్తాను. హ్మ్. హ్మ్. ఓకే, అది చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూస్ అవన్నీ చూసిన చిన్న పిల్లల్ని దరిద్రుడా అని చెప్పి మనం అందరం అనుకున్నాం కదా. అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ, అతనికి 10 ఏళ్ళో 20 ఏళ్ళు పడ్డట్టుంది హ్మ్. ఆ డ్రైవర్కి. కట్ చేస్తే రీసెంట్గా ఇక్కడ మన సిటీలోనే పోక్సో కేసు ఆ, పెట్టింది ఎవరు అంటే మళ్ళీ ఇదే తల్లి. ఈ పిల్లల తల్లి ఇంకొకటి మీద పోక్సో కేసు పెట్టింది. ఎవరు అంటే ఈవిడ ఉంటున్న ఇంటి ఓనర్. ఈవిడ ఉంటున్న ఇంటి ఓనర్ మీద పెట్టిందా? ఈవిడ ఉంటున్న అపార్ట్మెంట్ దాంట్లో ఓనర్ ఉంటాడట. హ్మ్. ఇదే పిల్లలకి పదే పదే అదే ఎందుకు జరుగుతుంది? దీంట్లో కూడా సంథింగ్ ఏదో ఉందని మీరు అనుమానిస్తున్నారా నేనే శేఖర్? కాదు, కోర్టు కూడా అదే అనుకుంది. ఆ! ఎందుకు ఈవిడ పదే పదే పోక్సోలు పెడుతోంది? పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని ఉపయోగించుకుని పిల్లల్ని వెపనైజ్ చేస్తున్నారు. హ్మ్. మైనర్స్ని వెపనైజ్ చేసి మైనర్తో మర్డర్ చేయిస్తే శిక్ష ఉండదు, హ్మ్. మైనర్తో పోక్సోలు పెట్టిస్తే హ్మ్. ఇలా. ఎవరికైనా డౌట్ వస్తుందా లేదా? సరే, అలా జరుగుండకూడదు వాళ్ళకి. ఒకవేళ రెండోసారి జరిగినా అదే తప్పే. హ్మ్. కానీ వీళ్ళని కనుక ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగో లాస్ట్ టైం చెప్పావు కదా అలాగే చెప్పు హ్మ్. అని చెప్పి చేస్తే ఎంత దారుణం అది, ఒకవేళ అలాంటివి జరుగుంటే అది అనుమానించాల్సిన విషయమే. కదా. బట్ అవును. సో కోర్ట్ ఏం చేసింది? హ్మ్. బెయిల్ గ్రాంట్ చేసింది. జనరల్గా పోక్సో కేసులో అసలు 15 బెయిల్స్ రోజులు కూడా రావు. వస్తాయి. ఆ! జానీ మాస్టర్కి రాలా? అవును. అంటే దాంట్లో కొన్ని రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంటది. హ్మ్. జానీ మాస్టర్ పేరుకే పోక్సో, అది ఆవిడ పెట్టింది ఎవరు? మేజర్ కదా. హ్మ్. నా చిన్ననాటి కాలంలో ఈయన ఇలా చేశాడు అని చెప్పి 'శ్రీలక్ష్మి' గారు అప్పుడు చిన్నప్పుడు జరిగింది. చిన్నప్పుడు నా చాక్లెట్ దొబ్బేసాడు ఈడు ఆ అది. టైప్‌లో. సో ఎప్పుడో 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం జరిగింది. సడన్గా ఒక రోజున గుర్తొచ్చి గుర్తొచ్చి ఆవిడ హ్మ్. వెళ్ళి ఆవిడ మేజర్గా ఉన్నప్పుడు పెట్టిన కేసు. దాంట్లో చాలా అవుతాయి. ఓకే. బట్ ఇది డిఏవి పబ్లిక్ స్కూల్ పోక్సో కేసు తెలిసిన వాళ్ళందరికీ ఇది ఎవ్వరికీ తెలియదు. హ్మ్. ఆ తల్లి మళ్ళీ మళ్ళీ పోక్సో కేసు పెట్టింది ఈ ఇదే విషయం పిల్లల్ని. తెలీదు నిజంగా సో శేఖర్. ఇదేంటంటే ఇక ప్రతి ఒక్కరిని కూడా బెదిరించడానికి ఇది గడ్డ పోసుకొని ఎవడైనా నేను చెప్పింది వినాలి. పోక్సో అంటే ఇప్పుడేంటి డబ్బులు ఎంతో పోక్సో కొంత కాదు, అది పోస్కో కేసు. హ్మ్. అంటే అంతే కదా. డబ్బులు ఎంతో కొంత డిమాండ్ చేయొచ్చు అంతేనా? మేబీ రెంట్ ఇష్యూనా, లేకపోతే ఇండ్లు ఖాళీ చేయమన్నాడా, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు కదా. హ్మ్. ఏదైనా అయినా కూడా నేను ఈ వెపన్ వాడదామని అనుకుని ఉండొచ్చు. నేను ఐ డోంట్ నో. బట్ కోర్ట్ 15 రోజుల్లోనే ఆయనకి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. హ్మ్. ఎందుకంటే ద సేమ్ లేడీ మళ్ళీ పెట్టి. ఇకపోతే నీకు ఇంకొక కథ చెప్తా. హ్మ్. ఒక అమ్మాయి, ఓ 14 ఏళ్ళు ఉంటాయి. హ్మ్. తల్లి డైవర్సీ, మొదటి మొగుడుతో సెటిల్ చేసుకుంది. హ్మ్. ఆవిడ ఇన్స్టాగ్రామ్ అవన్నీ అప్పుడప్పుడు చూస్తే మామూలు బి గ్రేడ్, సి గ్రేడ్ పోస్టులా ఉంటాయి.
ఐ మీన్ మరి ఎక్స్పోజింగ్ ఎక్స్‌పోజింగ్. అలాంటివి ఆ! చాలా దారుణంగా హ్మ్. అటువంటి పోస్టులు ఉంటే మేబీ ఆ హస్బెండ్ అనేది ఎందుకు తీసుకున్నాడో తెలియదు. మొత్తానికి అతని దగ్గర నుంచి ఏదో లంసమే తీసుకొని హ్మ్. సపరేట్‌గా ఉంటూ ఒక ఇండస్ట్రీలో పనిచేసే ఒక డాన్స్ మాస్టర్‌కి పరిచయం అయింది. హ్మ్. ఈ వీడు కూడా అదే సర్కిల్‌లో తిరుగుతుంటారు కదా! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చేద్దామని చెప్పి పిల్లని అక్కడ ఇక్కడ నేర్పిస్తాం. సినిమాలో యాక్ట్ చేస్తుంది ఆ పిల్ల ఆల్రెడీ. ఓకే. అయితే ఈ డాన్స్ మాస్టరు తో కాస్త సన్నిహిత సంబంధం ఏర్పడి వీడిది లవ్ అయ్యి హ్మ్. పెళ్లి దాకా పెళ్లి దాకా వచ్చింది. తర్వాత పెళ్ళికి ఈ పిల్లని కూడా తీసుకొచ్చిందట. ఎవరో తెలిసిన వాళ్ళ బంధువుల పిల్ల అది ఇది అని చెప్పి. కట్ చేస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత నా కూతురే నా ఫస్ట్ హస్బెండ్ నాకు డైవర్స్ అయింది అని చెప్పేటప్పటికి వీడికి షాకిడ్. షాక్ అయ్యి ఇంకా నాకు వద్దు నేను విడిపోతాను అది ఇది అని చెప్పి అప్పటి నుంచి వీడు ముభావంగా ఏదో రకంగా అట్లా ఉండే. హ్మ్. తర్వాత కొన్నాళ్ళకి చూసాడు ఈ రకరకాలుగా టార్చర్ చేసే క్యాండిడేట్ అని అర్థమైంది. హ్మ్. వదిలించుకుందానికి ట్రై చేసినా కుదరలా. ఫైనల్గా ఇంక నేను రానని చెప్పి వీళ్ళు కనబడకుండా వెళ్ళిపోయాడు. వీడిని ఎలా కాళ్ళ దగ్గరికి తెప్పించడం అని చెప్పి కేస్ పెట్టించింది. పోక్సో కేసు పెట్టించాడు. అబ్బబ్బబ్బా! సో ఈ పిల్లకున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. ఒక సినిమాలో పోక్సో సీన్ యాక్ట్ చేసింది. హ్మ్. యాజ్ ఇట్ ఈస్ పోక్సో సీన్. అబ్బబ్బా! 14 ఏళ్ల పిల్లని వాళ్ళ సొంత బాబాయో ఎవడో ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం ఇట్లాంటివన్నీ చేసే సీన్ అనమాట. ఆ పిల్ల తర్వాత బాబాయ్ నన్ను అలా చేశాడు అది ఇది" అని చెప్తుంటే వాళ్ళ అమ్మ నమ్మతుంటాడు. "హే ఊరుకో పిచ్చి పిచ్చి మాటలు పో బాబాయ్‌తో పో బాబాయ్ స్కూల్‌కి దింపుతాడు" అంటూ ఉంటదనమాట. సో షీ హ్యాస్ ద యాక్టింగ్ క్యాపబిలిటీ ఆ ఏడవడం కానీ, ఇలా చేసాడని చెప్పడం కానీ అంతా ఆ సీన్‌లో ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి చెప్పు అనగానే సేమ్ సీన్ అక్కడ కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ రిప్లికా దించేసింది. చేసింది. ఇంకేం చేశారు పోలీసులకి ఇంక వేరే ఏమక్కర్ల. హ్మ్. మైనర్ చెప్పింది అంటే పోలీసులు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాల్సిందే. మొత్తం. ఇంకా అంటే అది కూడా 14 ఏళ్ల పాప ఎందుకు చెప్తది ఇట్లా అబద్ధాలు మనకి? హ్మ్. చెప్పదు కదా! పాపం అంత ఏడ్చింత చెప్తుందంటే నిజమే చెప్పుంటదని చెప్పి పోలీసులు కూడా కేసు కట్టేశారు. ఓకే. ఎళ్లారు పట్టుకొచ్చారు అరెస్ట్ చేసేసారు. జైల్‌లో ఊసలెక్క పెడుతున్నాడు. ఓకే. ఇది డాన్స్ మాస్టర్ కృష్ణకి సంబంధించి అసలు నిజంగా ఇప్పుడు చూసినట్టయితే ఎవరిదైనా సరే హ్మ్. పోక్సో కేసులు ఇప్పుడు డాన్స్ మాస్టర్ కృష్ణది కూడా ఇటువంటిదే. హ్మ్. సిమిలర్. మీరు అబ్జర్వేషన్ ఏంటి? ఏంటంటే ఏం చెప్తారు మీరు? డాన్స్ మాస్టర్ కృష్ణకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆధారాలన్నీ కూడాను హ్మ్. మనం సేకరించి పోలీసులకి సబ్మిట్ చేయాలి. తర్వాతే దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే. ఏంటనేది. హ్మ్. ఓకే. థ్యాంక్ యూ శేఖర్. ప్రస్తుతం ఏంటైతే ప్రెజెంట్ అంటే కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత ఏదైతే వీళ్ళ సంబంధించి కేసెస్ ఉన్నాయో వీటి గురించి నీ యొక్క రెస్పాన్స్‌ని తెలియజేసావో థ్యాంక్ యూ సో మచ్.